పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వరల్డ్ పవర్ఫుల్ లీడర్ మోదీ. ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ నేత ఎవరో స్పష్టంగా తేల్చేసిన చాట్ జీపీటీ. మిగతా ప్రపంచ నేతలు మోదీ తర్వాతే. ఒక దేశానికి ఒక లీడర్ పవర్ఫుల్గా ఉంటేనే ఆ దేశం అన్ని విధాలా బాగుంటుంది. అలాగే ప్రపంచంలో కూడా చాలా మంది లీడర్లు పవర్ కారణంగా ఆయా దేశాలన్నీ కూడా చాలా హ్యాపీగా ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, అసలు ప్రపంచం మొత్తం మీద పవర్ఫుల్ నేత ఎవరు, ఒక దేశంలో ఒక పవర్ఫుల్ నేత ఎవరు, ఒక రాష్ట్రంలో పవర్ఫుల్ నేత ఎవరు, ఇలా ప్రాంతాల వారిగా దేశాల వారిగా అలాగే ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచంలోనే పవర్ఫుల్ లీడర్ ఎవరనే క్వశ్చన్ చాలా మందికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ క్వశ్చన్ని చాట్ జీపీటీ వేస్తే చాలా క్లియర్గా స్పష్టమైన సమాధానం ఇచ్చేసింది. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఓవైపు భారత్ పాకిస్తాన్ యుద్ధం, అమెరికా చైనా టారిఫ్ల మోత, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ హమాస్ల మధ్య భీకర దాడులు, ఆఫ్రికన్ కంట్రీస్లో సంక్షోభాలు, ఇలా ప్రపంచవ్యాప్తంగా ఏదో అలజడి నెలకొన్న క్రమంలో ఇప్పుడు అందరి ముందు ఓ ప్రశ్న ఉంది. ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ నేత ఎవరు? ఈ ప్రశ్నను ప్రముఖ ఏఐ టూల్ చాట్ జీపీటీని అడగ్గా ఏం చెప్పిందంటే, భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ దేశాలను తలదన్ని ఆయన టాప్ ప్లేస్లో వచ్చారు. ట్రంప్, పుతిన్, జిన్పింగ్లు వెనకబడ్డారు. ప్రపంచంలోనే పవర్ఫుల్ నేత ఎవరని చాట్ జీపీటీని అడగ్గా భారత ప్రధాని నరేంద్ర మోదీ అని చెప్పింది. దీంతో దేశంలోని బీజేపీ, ఎన్డీఏ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోనే శక్తివంతమైన ప్రధాని ఎవరు అన్న ప్రశ్నకు చాట్ జీపీటీ తక్కువ ప్రధాని మోదీ అని పేర్కొంది. ప్రస్తుతం ఇండియాలో ఉన్న పరిస్థితులు, ఆపరేషన్ సింధూర్తో ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ఏరివేసిన నేతగా ప్రధాని నరేంద్ర మోదీకి ప్రశంసలు దక్కాయి. అలాగే ట్రంప్ వైఖరిని ఎప్పటికప్పుడు ఎండగడుతూ అభివృద్ధి చెందుతున్న దేశాలకు అండగా ఉంటున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ మోస్ట్ పవర్ఫుల్ ప్రధాని అని చాట్ జీపీటీ స్పష్టం చేసింది. ఇక రెండో స్థానంలో జపాన్ మాజీ ప్రధాని ఫుమియో కిషిదా ఉండడం గమనార్హం. ప్రస్తుతం జపాన్ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో మూడో స్థానంలో ఉంది. జపాన్ ఈ స్థాయికి రావడానికి ఆ దేశ నేత ఫుమియో కిషిదా శ్రమ ఎంతో ఉంది. దీంతో ఆయన రెండో స్థానంలో చూపించింది చాట్ జీపీటీ. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో దౌత్యపరమైన చర్చలు ఆయనను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లినట్లు చాట్ జీపీటీ పేర్కొంది. ఇక మూడో స్థానంలో యూకేలోని భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఉండడం గమనార్హం. భారత్ యూకే మధ్య సత్సంబంధాలను మరింత దృఢంగా చేయడంలో ఆయన కృషి మరవలేందని చాట్ జీపీటీ పేర్కొంది. ఈ మేరకు ఆయనకు మూడో స్థానం కేటాయించింది. నాలుగో స్థానంలో ఇజ్రాయెల్కి చెందిన బెంజమిన్ నెతన్యాహు ఉన్నారు. ఆయా దేశాలకు ఉన్న మిలిటరీ, రాజకీయం, ఇతర కారణాలతో ఈ లిస్టును రూపొందించినట్లు చాట్ జీపీటీ పేర్కొంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.